విధంగా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సీనియర్ ఐఏఎస్ అధికారులు మరియు విద్యాశాఖకు సంబంధించిన పోలీస్ శాఖకు సంబంధించిన అందరికీ కృతజ్ఞతలు. యాక్చువల్గా రేపు మేము రాష్ట్రం మొత్తంలో ఉన్న ఉపాధ్యాయేతర సిబ్బంది అందరితో హైదరాబాద్లో మీటింగ్ అనుకున్నాం. ప్రభుత్వ పరంగా ఆ మీటింగు విద్యను అందించే ఉపాధ్యాయులను రోడ్డు మీదకి తీసుకొని రావద్దు, మీ సమస్యను అర్థం చేసుకుంటున్నామని వారు చెప్పారు. కాబట్టి రేపు జరగబోయేటటువంటి లెక్చరర్స్తో డెమాన్స్ట్రేషన్ ఏదైతే 1 lakh ఉందో అది పోస్ట్పోన్ చేయడం జరిగింది, క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా మా లోపల కూడా ఒక పొరపాటు జరిగింది. ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఎలక్షన్ కోడ్ ఉంది, హైకోర్టు కూడా మాకు అది మంచిది కాదని చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి క్యాబినెట్ ఆదేశాల మేరకు అది లేదు. రాబోయే రోజుల్లో కూడా విద్యార్థులను తరలించొద్దు, క్లాస్ రూమ్లో ఉన్న విద్యార్థులను బయటికి తీసుకురావద్దని వారు సూచన చేయడం జరిగింది. తప్పకుండా మా సమస్య ఏది ఉంటే పలు మార్లు మళ్ళీ వస్తాం, మిమ్మల్ని కలుస్తాం, మా బాధలు ఏమన్నట్టు చెప్పుకుంటాం. ఒక కుటుంబ సభ్యులుగా భావించి మా సమస్యలను, ఇది ఒక రోజులో పరిష్కరించబడని కొన్ని ఏళ్లుగా పెండింగ్ ఉన్న సమస్య కాబట్టి స్లోగా నెక్స్ట్ ఇయర్ నాటికి మమ్మల్ని అందరినీ బయటేయాల్సిందిగా, స్కాలర్షిప్ బర్డెన్ లేకుండా తమరు ఆదుకోవాలని కోరిన వెంటనే స్పందించారు. దీనికి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం.